మేము ఏం చెప్తున్నాం అంటే లైవ్ మిల్కింగ్ చేసుకుని తీసుకెళ్ళమంటున్నాం అన్న. ఓకే, పాడి గేదెలు అయితే కనుక ఇక్కడే ఉండి. రైతులందరికీ నమస్తే అండి. మనం అయితే విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్నని అడిగి వివరాలు అయితే తెలుసుకుందామండి. అన్న చెప్పండి అన్న, మీ డైరీ ఫామ్ అడ్రస్, లొకేషన్ అయితే చెప్పండి. నమస్తే అండి, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి. మాది ఏర్లావా డైరీ ఫామ్ అండి. ఏర్లావా డైరీ ఫామ్ షార్ట్ కట్ చేసి విఎల్ డైరీ ఫామ్ కింద మార్చాం. విఎల్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర 365 రోజులు కూడా ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు, బన్నీ జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, హెవీ సైజ్ గేదెలు అయితే మన దగ్గర 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. మన దగ్గర మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి 12 నుంచి 16 లీటర్ల కల మిల్క్ కెపాసిటీ గల గేదెలు అయితే 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. అన్న ఇది ఎన్నో లాక్టేషన్ అనేది? ఇది మూడో ఈత అండి. ఇది ఇప్పుడు ఇంత మూడోదండి, థర్డ్ లాక్టేషన్ అండి. ఇది ఓకే, మంచి సైజు కలిగేదండి. దీనికి పాల కెపాసిటీ అన్న ఇది ఎన్నో లాక్టేషన్, దీని రకం ఏంటో చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ కదండి, ప్యూర్ ముర్రా అండి. ఇది ఓకే, ముర్రా జాతి కదండి. ఇది సెకండ్ లాక్టేషన్, రెండో ఈత పట్టండి. ఇది రెండో ఈత పట్టండి. చూడండి దాని రింగ్ చూడండి, మంచి రింగ్ పోయండి. ప్యూర్ ముర్రా అండి. ఇది ప్యూర్ ముర్రా అండి. ఓకే, మంచి సైజు కలిగేదండి. ఇది ఇది రోజు మొత్తమే 14 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది 14 లీటర్లు అయితే మనకి రోజు మొత్తమే పాలు అవుతుంది అన్న. పూటకి 7 లీటర్లు ఇస్తాను. పూటకి 7 14 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఎన్ని రోజులు పడుతుంది ఇది మనకి డెలివరీ అవడానికి? ఇది ఇంకా వారం రోజులు సమయం ఉందండి. దీనికి వారం రోజులు సమయం అయితే వారం రోజులు ఉంది. ఓకే, సమయం అయితే వారం రోజులు ఉంది. ఇదన్నా ఇది జాఫరాబాద్ క్రాసింగ్ వస్తుందండి. ఇది మంచి హెవీ సైజ్ కలిగేదండి. ఇది ఇది 16 నుంచి 18 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది 16 నుంచి 18 లీటర్లు మనకు రోజు మీద అయితే అవుతుంది. రోజు మీద అయితే 16 లీటర్ల నుంచి 18 లీటర్లు అవి అవకాశం ఉందండి. ఇది ఓకే, ఇది జాఫరాబాద్ క్రాసింగ్ వస్తుందండి. ఇది మంచి హెవీ సైజ్ కలిగేదండి. చూడండి దాని అట్ర గానీ దాని నడుము సైజ్ గానీ చూపించండి. ఇది మూడో ఈతలో ఉందండి. మూడో ఈతలో ఉందండి. మంచి పాలు అయితే మాత్రం మంచి పాలు అవుతుందండి. ఇది ఎవరైనా డైరీ ఫామ్ కి యూజ్ చేసుకునే వాళ్ళు అంటే ఇలాంటి గేదెలు అయితే మంచి సైజ్ గల గేదెలు తీసుకుంటే అంటే మంచి డైరీ ఫామ్ కూడా సక్సెస్ అవుతుందండి. కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే దానికి పాలు కూడా మంచి పాలు అవుతాయండి. ఇది ఓకే, మనం అన్న పాలు ఖచ్చితంగా పాలు అయితే అవుతాయండి. మంచి సైజ్ కలిగేదండి. ఇది ఇది ఎన్ని రోజులు పడుతుంది ఇంకా డెలివరీ అవడానికి? ఇది కూడా మరి ఒక వారం పడుతుంది. వారం నుంచి లోపే అండి. ఇంకా వారం లోపే అండి. ఈ ట్రాన్స్పోర్ట్ లో కూడా మనం దూరంగా వెళ్తే కనుక ఇంకా ఒక 2-3 రోజుల ముందే ఈనేస్తుంది. డెలివరీ అయితే అయిపోద్దండి. దీని గురించి చెప్పండి. ఇది కూడా మంచి ప్యూర్ ముర్రా అండి. ఇది మంచి హెవీ సైజ్ కలిగేదండి. దీనికైతే ఒక 10 రోజులు అయితే సమయం అయితే ఉందండి. ఇంకా ఇది అట్రా అయితే చేయాలండి. ఇంకా ఇదంతా చేయాలండి. ఎంత చేయాలి. ఇది రోజు మొత్తం 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. మంచి హెవీ సైజ్ కలిగేదండి. ఇది రెండో ఈతలు ఉందండి. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఈంతే కనుక సెకండ్ అండి. ఈంతే సెకండ్ అండి. మంచి సైజ్ కలిగేదండి. ఇవి దీని గురించి చెప్పండి. ఇది బన్నీ జాతి కదండి. సెకండ్ లాక్టేషన్ కదండి. ఇది బన్నీ జాతి అండి. ఓకే, చూడండి దీని అట్ర గట్టనే మంచి పాలు కలిగేదండి. ఇది చిన్న అట్ర. ఇది రోజుకి 14 నుంచి 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది 14 నుంచి 15 లీటర్లు అయితే మనకి అవుతుందండి. రోజు మొత్తం 15 లీటర్ల వరకు అవుతుందండి. ఓకే, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది డెలివరీ అవడానికి? ఇది కూడా ఒక వారం లోపే అండి. వారం లోపు ఉందండి. ఇంకా ఇది వారం లోపే అండి. ఓకే, చూడండి ఇది మంచి సైజు కలిగేదండి. ఇది రోజు మొత్తం మీద 14 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. పూటకి 7 అవుతుంది. 14 లీటర్లు అయితే మనం 14 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది ఓకే అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ లేదండి. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్న మనకు డెలివరీ అవడానికి? ఇది అయితే మొత్తం ఇది 10 రోజులు ఉంటుంది. ఇంకా 10 రోజుల్లో పడుతుంది. ఇంకా ఇది కూడా మంచి చేయాలండి. అట్రగట్ట పుల్లుగా చేయాలి. సైజులు గట్ట చూడండి. మీ డైరీ ఫామ్ లో బఫెలోస్ కొనుగోలు చేస్తే మరి ట్రాన్స్పోర్ట్ విషయాన్ని కానీ మీరు ఇచ్చే గ్యారంటీలు ఏమి ఇస్తారన్నా? మన డైరీ ఫామ్ లో ఒక 5 గేదెలు పైన కొనుగోలు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇస్తాం. 5 గేదెల నుంచి ఎన్ని కొనుగోలు చేసినా పైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 ప్రాంతాలు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ. 2 లేదా 3 కొనుగోలు చేసినట్లయితే డీజిల్ నిమిత్తం రైతులు పెట్టుకుంటే వెహికల్ అయితే మేము పంపిస్తడం అయితే జరుగుతుంది. వెహికల్ అయితే మీరు అరేంజ్ చేస్తారు. తర్వాత మనం ఇచ్చే గ్యారంటీలు ఏంటంటే ఈ సూడి గేదెలు తీసుకున్నట్లయితే వీటికి కొన్ని కంప్లైంట్లు అంటూ రేరుగా వస్తుంటాయండి. మన దగ్గర మనకంటే ఇటువంటి కంప్లైంట్లు ఉన్నాయి. గేదెలు మన డైరీ ఫామ్ లో అయితే ఉండవు. ఈ ఎప్పుడన్నా రేరుగా అలాంటి ఇన్ కేస్ అలాంటివి వచ్చినా కూడా మనం బొడ్లమయ్య లాంటివి ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా
మనం గేదెలు రిటర్న్ చేసుకుని మరొక గేదెని అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గేదెని తీసుకొని మళ్ళీ గేదెని మార్చి అయితే ఇస్తాం. అలాగే దీనికి రమ్ము సమస్యలు ఉన్న రమ్ములు పడకపోయినా కూడా పూర్తి గ్యారంటీ మేము ఇస్తామని. ఓకేనా. మరి మనం అన్న పాలు ఇవ్వకపోయినప్పుడు అన్న మనం చెప్పిన పాలు ఒక లీటర్ అర లీటర్ అటు ఇటు అయినా పర్వాలేదు. మనం చెప్పిన పాలు అంత అవ్వకపోయినాడు మళ్ళీ మనం ఈ గేదెని మనం రిటర్న్ చేసుకుని మరొక గేదెని అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గేదె ప్లేస్ లో మరో గేదెని అయితే ఇవ్వడం జరుగుతుంది. అది పాలు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే లైవ్ మిల్కింగ్ చేసుకుని తీసుకెళ్ళమంటున్నాం అన్న. పాడి గేదెలు ఇక్కడే ఉండి రైతులు వచ్చిన తర్వాత గేదెలు చూసుకున్న తర్వాత మన దగ్గర పాడి గేదెలు కూడా ఉంటాయి. సుడి గేదెలతో పాటుగా పాడి గేదెలు కూడా ఉంటాయి. పాడి గేదెలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే 3 పూటలు ఇక్కడ ఉండి చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. 3 పూటలు పాలు చూసుకుని చెక్ చేసుకుని లైవ్ మిల్కింగ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అన్న. అలా 3 పూటలు ఉండడానికి వసతి అయితే రూమ్ వసతి అయితే ఫుడ్ ఎకనామిక్స్ కూడా అన్ని కూడా మేమే దగ్గర ఏర్పాటు చేస్తారు. ఆ వచ్చిన రైతులకి దూరం నుంచి వచ్చిన రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాదేనండి. ఓకేనా. లావరాజ్ గారు అయితే వివరంగా చెప్పడం అయితే జరిగిందండి. మీకు రేట్ల విషయానికి వస్తే ఫిక్స్డ్ అయితే కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. అంటే బఫెల్ యొక్క క్వాలిటీని బట్టి బ్రీడ్ని బట్టి రేట్లు అయితే ఉంటాయండి. మన డైలీ డైరీ ఫార్మ్ న్యూస్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న రైతులందరూ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరింత సమాచారం కోసం మన డైలీ డైరీ ఫార్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.